సుదర్శన సుశోభిత దివ్యహస్త కారుణ్య సాగర మనోజ్ఞ సుపుణ్యమూర్తే శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. అతి దివ్యమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో స్వామివారి సన్నిధిలో ఈ రోజున కార్తీక దీపోత్సవం ఎంతో మహోత్సాహంతో దివ్య సంరంభంతో అధికారుల యొక్క సమక్షంలో భక్తజనుల యొక్క భక్తిపూర్వకమైనటువంటి నివేదనల నడుమ ఈ దీపోత్సవం జరుపబడుతున్నది. ఈ కార్తీక దీపోత్సవం అంటే కార్తీకం అంటే ఇక్కడ కృత్తికా నక్షత్రయుక్తమైనటువంటి పూర్ణిమా తిథి. అదేవిధంగా ద్రవిడ సంప్రదాయంలో ఈనాడు ఇంకా కార్తీక మాసం జరుగుతూనే ఉన్నటువంటి సమయం అన్నమాట. కనుకనే ఇంతటి దివ్యమైనటువంటి ఈ సమయంలో మృత్తికా ప్రమిదలలో అంటే మట్టి ప్రమిదలలో చక్కగా గోఘృతంతో అదేవిధంగా వర్తికలను వేసి ప్రోన్నతమైనటువంటి ఆ బలిపీఠం దగ్గర అదేవిధంగా ధ్వజస్తంభం దగ్గర ఆలయంలో సర్వత్రా కూడా భక్తి ప్రపత్తులతో అందరూ దీపాలను వెలిగించి స్వామివారికి తమ యొక్క భక్తి నివేదనం చేస్తున్నటువంటి వేళ ఇక్కడ పెదజయం గారు చిన్నజయం గారు వీరందరూ ముందుగా ఈ కృత్తికా దీపోత్సవంలో కార్తీక దీపోత్సవంలో వారు శిరస్సున ఈ మృత్తికా ప్రమిదలలో దీపాలను ఉంచుకొని వారు ఆ ఆనంద నిలయం వరకు కూడా ఈ దీపాలను తీసుకుని వెళ్ళి స్వామివారికి అక్కడ తమ యొక్క భక్తిని తెలియజేసుకుంటూ ఆ పైన ఈ బహిప్రాంగణంలో ఉన్నటువంటి ఈ బలిపీఠం అదేవిధంగా ధ్వజస్తంభాదుల దగ్గర ఈ దీపాలను ఉంచుతారు. ఇక ఆలయ ప్రాంగణంలో సర్వత్రా కూడా దీపజ్వాలనం జరుగుతుంది. ఈ దీపజ్వాలన వైశిష్ట్యం ఎటువంటిది అంటే దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే అని మన సంప్రదాయంలో ఉండేటువంటి శ్లోకం ఇది. కనుక దీపం అంటే సాక్షాత్తుగా పరబ్రహ్మ స్వరూపం జ్యోతిస్వరూపం. అది దీపం సర్వవిధములైనటువంటి అంధకారములను బయట ఉండేటువంటి అంధకారాలను తొలగించేయడం ఒకటి, అదేవిధంగా మన మనస్సులో అజ్ఞాన రూపంలో ఉండేటువంటి అంధకారాన్ని కూడా తొలగజేసేటువంటిది దీపం. దీపేన సాధ్యతే సర్వం. దీపం వల్ల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, సంపదలు సిద్ధిస్తాయి, సుఖాలు సిద్ధిస్తాయి. మనం కోరుకున్నటువంటిది అన్ని విధములైనటువంటి మంగళములు శుభములు కూడా మనకు కలుగుతాయి. దీపలక్ష్మి నమోస్తుతే. దీపం అంటే సాక్షాత్తుగా అమ్మవారు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపం. అటువంటి ఆ దివ్యమైనటువంటి జ్యోతిష్యులు సర్వత్రా దేదీప్యమానంగా వెలుగొందేటువంటి ఒక దివ్యమైనటువంటి సందర్భం ఇక్కడ మనం వీక్షించవచ్చు. దీనికి తిరుమలలో విశేషించి ఒక దివ్యమైనటువంటి అనుసంధానం చేస్తారు. అదేమిటంటే వైష్ణవ భక్తిని సమస్త లోకాలలో కూడా వ్యాప్తం చేయడం కోసమని విశేషించి కలియుగాదిలో భూలోకంలో పెరుగుతూ ఉండేటువంటి కలి కల్మషాన్ని తొలగించడం కోసమని విష్ణులోకం నుంచి సాక్షాత్తుగా విష్ణు సేవకులు పాంచజన్యము, నందకము, గద మొదలైనటువంటి వీరందరూ కూడా ఇక్కడ 12 ఆళ్వారులుగా ఆవిర్భవించినటువంటి విషయం లోక విదితం. వాటిలో తొలి ఆళ్వారులైనటువంటి పొయ్గై ఆళ్వారు, పూదత్తాళ్వారు, పేయాళ్వారు వీరు ముగ్గురు కూడా ఆవిర్భవించినటువంటి సందర్భంలో వారు పఠించినటువంటి ఆ ఒకానొక సందర్భ విశేషంలో వారు పఠించినటువంటి దీప ప్రాశస్త్య సంబంధమైన పాశురములు ఏవైతే ఉన్నాయో ఆ పాశురములను ఈ కార్తీక దీపోత్సవ వేళ తిరుమలలో అనుసంధానం చేస్తారు. తులాయాం శ్రవణే జాతం కాంచ్యాం కాంచన వారిజాత్
ద్వాపరే పాంచజన్యాంశం సరోయోగినమాశ్రయే అని భక్తి ప్రపత్తులతోటి మనం పొయ్గయాళ్వారి వారిని మనం సరోయోగి, కాసారయోగి అని మనం వ్యవహరిస్తూ ఉంటాం. వారు ఎప్పుడు పుట్టారంటే ద్వాపర యుగాంతంలో, సిద్ధార్థవత్సరంలో, తులామాసంలో, శుక్లపక్షంలో అష్టమీ సహితమైనటువంటి మంగళవారం నాడు వారు ఆవిర్భవించారు. అదిగో మనం చూడవచ్చు. చక్కగా చిన్నజీయం గారు, ఇతర వైష్ణవోత్తములందరూ కూడా ఆ మృత్తికా ప్రమిదలలో చక్కటి దీపాలను, గోఘృతంతో కూడినటువంటి దీపాలను వెలిగించనున్నారు. అధికారులు మనకు చక్కగా వారు కూడా వీరితో కలిసి ఈ విధమైనటువంటి దీపజ్వాలల మహోత్సవంలో అందరూ కూడా భాగగ్రాహులై ఉన్నారు. ఇక్కడ మనకు ఆ ధ్వజస్తంభం దగ్గర అందరూ కూడా ఏకత్రితమై ఈ సంధ్యా సమయంలో సంధ్యాదీపనమోస్తుతే అనేటువంటి భక్తిభావ తత్పరతతోటి అందరూ కూడా హృదయాలలో ఉండేటువంటి తమ యొక్క ఆ చైతన్య జ్యోతులను స్వామివారికి నివేదిస్తూ ఉండేటువంటి సందర్భం ఇది. కనుక ఈ సమయంలో మనకు ఆ పొయ్గయాళ్వారు, పూదత్తాళ్వారు, పేయాళ్వారు వారి యొక్క ఆ పాసురములు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అనుసంధానం చేసుకోదగినటువంటి సమయం ఇది. ఆ విధంగా మనకు సిద్ధార్థవత్సరంలో, ద్వాపరయుగాంతంలో పొయ్గయాళ్వారు వారు శుక్లపక్షంలో, తులామాసంలో, అష్టమీ సహితమైన కుజవాసనంలో ఆవిర్భవించారు. అలాగే తులాశ్రవిష్టా సంభూతం భూతం కల్లోలయోగినం తీరే ఫుల్లోత్పలే మల్లాపుర్యాం ఈడే గదాంశజం. పాంచజన్యాంశతోటి పొయ్గయాళ్వారు సరోయోగి సంభవిస్తే, అదేవిధంగా మరొక ఉత్ఫుల్లమైనటువంటి ఉత్పలంలో వికసించినటువంటి కలువలో మల్లాపురంలో మనకు ఈ రోజున మహాబలిపురం అని వ్యవహరింపబడేటువంటి మల్లాపురంలో చక్కగా ఆ పూదత్తాళ్వారు ఆవిర్భవించారట. కనుక వారిని భూతయోగి అని చెప్పేసి చెప్తారు. వారు వర్ణించినటువంటి ఆ దీప సంబంధమైనటువంటి ఈ పాసురములు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసంధానం చేస్తారు. చక్కగా బలిపీఠం దగ్గర దేదీప్యమానంగా వెలుగుతూ ఉండేటువంటి ఆ దీపం అనేటువంటిది మనకు ఈ లోకంలో ఉండేటువంటి సమస్త విధమైనటువంటి భవసాగర సంబంధమైనటువంటి క్లేశముల నుంచి మనల్ని ఉద్ధరించడం కోసమని ఆ పరమాత్మ మనకు అనుగ్రహించినటువంటి దీపములుగా మనం గ్రహించవలసినటువంటి సందర్భం ఇది. కనుకనే ఆ పైన పేయాళ్వార్ మహాయోగి అని పేరు ఆయనకి. తులా శతభిషగ్జాతం మయూరపురి కైరవాత్. నేటి చెన్నై నగరంలోని మైలాపురి అప్పటి మయూర నగరంగా ప్రసిద్ధి చెందినటువంటిది. ఆ మయూరపురంలో ఆ ద్వాపరయుగాంతంలో అక్కడ మహాయోగి పేయాళ్వార్ వారు ఆవిర్భవించారు. వీరికి సంబంధించినటువంటి ఒక వృత్తాంతం మనకు ఈ దీపోత్సవ సందర్భంలో అనుసంధానం చేయబడేటువంటి ఉత్సవం అన్నమాట. అక్కడ మనకు ఈ తిరుక్కోవలూరు అనేటువంటి దివ్యక్షేత్రం దక్షిణంలో తమిళనాడులో చాలా ప్రసిద్ధమైనటువంటి దివ్యక్షేత్రం. ఆ తిరుక్కోవలూరులో సూర్య భగవానుడు పడమటి కొండకు చేరుకున్నటువంటి సమయం, చీకటి పడింది. ఆ సమయంలో ఒక బాటసారి నెమ్మదిగా ఆయన తన మార్గంలో నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. తుఫాను సంభవించింది. అతి భీకరమైనటువంటి తుఫాన్లు, అతి మహత్తరమైనటువంటి వృష్టిలో తాను తడుస్తూ ఎక్కడైనా కొంచెం సేపు తనకు నీడ దొరికితే బావుండు, ఈ వృష్టి నుంచి తనను తాను రక్షించుకోవాలనుకుంటూ వెతికితే అక్కడ మార్గంలో ఒక గృహం కనబడింది. ఆ గృహస్థుని ఈయన తలుపు తట్టి అడిగి, అయ్యా మీ అరుగు మీద నేను చక్కగా విశ్రాంతి తీసుకోవచ్చా కొంతసేపు అని చెప్పేసి అడిగితే, పర్వాలేదు అని చెప్పేసరని ఆయనకు అనుమతిచ్చారు. ఆయనే పొయ్గయాళ్వారు అనమాట. ఈ విధంగా వచ్చిన బాటసారి. ఆ పొయ్గయాళ్వారు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే దట్టమైన చీకట్లు కమ్ముకున్నాయి. కన్ను పొడుచుకున్నా కానరాని అంధకారం. ఆ అంధకార బంధురమైనటువంటి ఆ సమయంలో మరొక బాటసారి వచ్చి ఈ అరుగు మీద తడుముతూ చూసి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారని ఆయనను చాలా భక్తితో అడగడం జరిగిందనమాట. అయ్యా, నేను కూడా మీతోటి ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చా అని. ఇద్దరం కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఒకళ్ళకి స్థలం ఉన్నది, ఇద్దరం కనుక ఉన్నట్లయితే కూర్చుని ఉండొచ్చు, రమ్మనమని పిలిచారు. ఆ వచ్చినటువంటి అగంతకుడు పూదత్తాళ్వారు అన్నమాట. ఆ పైన అక్కడికి మరికొంతసేపట్లో
ఆ చీకట్లో తడువుకుంటూ వచ్చి వారి చెంతకు వచ్చినటువంటి మరొక మూడవ వ్యక్తి, ఆయన వారి చేత ఆశ్రయం ఇయ్యబడినటువంటి ఆయన పేయాళ్వార్. ఈ విధంగా పొయ్గయాళ్వార్, పోదత్తాళ్వార్, పేయాళ్వార్లు ముగ్గురు కూడా అక్కడ చేరారు. ఈ లోపల వారికి నాలుగవ వ్యక్తి ఎవరో తమతో పాటు వచ్చి కూర్చుని తమకు ఇబ్బంది కలిగిస్తున్నట్టు అనిపించింది. ఆ చీకటి తొలగే వరకు, తెల్లవారే వరకు కూడా ఎవరా 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 అని వారు అనుకుంటూనే ఉన్నారు. ఆ తొక్కిసలాటలో తెల్లవారింది. ఆ విధంగా చూసినటువంటి ఒక దివ్యమైనటువంటి రూపాన్ని వారు దర్శించారన్నమాట. ఆ దివ్యమైనటువంటి రూపాన్ని దర్శించినప్పుడు వయ్యంత కళియా వార్వమే నయ్యాక మొదలైనటువంటి ఆ పాసురాన్ని పఠించడం మొదలుపెట్టారు ఈ తొలి యోగి అయినటువంటి పొయ్గయాళ్వారు. ఆ సమయంలో ధరణి సంతియ సముద్రంబులు నేయి అరుణు దీపము చేసి అరుణాంశుతతులా గారాబు చక్రంబు కైబూంచినట్టి నిరజాక్షునకిత్తు నీరాజనంబు. ఆ నాలుగో వ్యక్తి సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు అన్నటువంటి ఆ విషయాన్ని గ్రహించినటువంటి ఈ పొయ్గయాళ్వారు వారు పఠించినటువంటి ఆ పాసురానికి అనువాదం ఇది. ధరణి సంతియ సముద్రంబులు నేయి. భూమంతా పెద్ద ప్రమిదట, అందుకని దానికి చిహ్నంగానే ఇప్పుడు మనకు జియ్యంగారులు శిరస్సును పెట్టుకున్నటువంటి ఆ మృత్తికా ప్రమిద ఏదైతే ఉన్నదో ఆ మట్టి ప్రమిద అది భూమండలంలాగా చక్కటి ఆ ఆకర్షణీయమైనటువంటి భూమండలాకృతిలో ఉండేటువంటి ప్రమిద. ఆ ప్రమిదలో జ్యోతి వెలుగుతున్నది. ఆ జ్యోతికి ఘృతం ఏమిటంటే సముద్రంబులు అంటే సముద్రములన్నీ కూడా నేయిగా ఘృతంగా అక్కడ చక్కగా ఆ ప్రమిదలో అమరి ఉన్నాయిట. అరుణు దీపము చేసి అరుణాంశు తతుల. సాక్షాత్తుగా అరుణోదయ వేళ ఉదయిస్తూ ఉండేటువంటి ఉదయమాన సూర్యబింబం ఏదైతే ఉన్నదో ఆ సూర్యబింబం దీపంగా ప్రకాశిస్తూ ఉన్నదట. గారాబు చక్రంబు కైబూంచినట్టి. ఆ దీపం ప్రతిఫలిస్తూ ఉండే వీరి మధ్యలో ఉండేటువంటి ఆ దివ్యమైనటువంటి విష్ణుమూర్తి యొక్క రూపం ఎలా ఉన్నదంటే అత్యంత ప్రియమైనటువంటి ఆ సుదర్శన చక్రాన్ని చేబూని ఆయన చక్కగా వారికి దర్శనమిచ్చారన్నమాట. అటువంటి నీరజాక్షునకిత్తు నీరాజనంబు. ఆ నీరజాక్షునకు నేను నీరాజనం ఇస్తున్నాను అని పొయ్గయాళ్వారు పఠించారన్నమాట. మంగళ వాద్యాల ఘోషను మనం ఆలకిద్దాం. ఓం నమో నారాయణాయ అని భావిస్తూ చక్కగా భక్తి తత్పరతతోటి భక్తులందరూ కూడా ఈ కార్తీక దీపోత్సవ వేళ ఆ శ్రీనివాసుని కొలుచుకునేటువంటి సమయంలో ఆ దీపోత్సవ సమయంలో మనం అనుసంధానం చేసుకుంటూ ఉండేటువంటి ఈ ఆళ్వార్త్రయం ఎవరైతే ఉన్నారో వారిలో ఆ యోగిత్రయం యొక్క కీర్తనలలో మనం పొయ్గయాళ్వారు వారి యొక్క పాసుర భావాన్ని గ్రహించి ఉన్నాము. వారు సాక్షాత్తు భూమిని ప్రమిదిగా చేయగా రెండవ వారైనటువంటి పూదత్తాళ్వారు అన్బేత కళయా అర్వమే అనేటువంటి ఆ చక్కటి పాసురంలో ప్రేమ పంతియ మితిలేని భక్తియే చమురు ఆనందభరిత హృదబ్జం బెవత్తిగా నొనరించి వికాసమై ఆత్మధిరముందు జ్ఞానంబు దీపంబు చేసి పెరిమే నారాయణార్పితము గావించే అని చక్కగా వారి యొక్క పాసురానికి అర్థం ఇది. భక్తినే ప్రమిదిగా చేశారట ఆయన. భూమిని ప్రమిదిగా చేశారు ఆ పొయ్గయాళ్వారు. పూదత్తాళ్వారు భూతయోగి ఆయన తన యొక్క భక్తిని ప్రమిదిగా చేసి ఆర్తిని నేయిగా చేశారట. ఆ పైన భగవద్దర్శన జనితానందమును ఒత్తిగా చేశారు. హృదయంలో ఉండేటువంటి ఆ ఆనందాన్ని. ప్రేమ పంతియ పరమ ప్రేమ రూపా భక్తి అన్నారు కనుక ఆ ప్రేమ భక్తి అయినది. అదేవిధంగా మితిలేని భక్తి ఆ విధంగా వస్తే ఆ పైన ఆయనలో ఆ భగవంతుని చేరుకోవాలని ఆ భగవంతుని సేవ చేసుకోవాలనేటువంటి ఆర్తి ఏదైతే ఉన్నదో అది ఒత్తిక
అది చమురయిందన్నమాట. ఆనందభరిత హృదబ్జంబు, ఆనందపూర్ణమైనటువంటి వారి యొక్క హృదయమే వత్తిగా మారిందనమాట. అటువంటి దీపంతో వికాసం, ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుని దర్శించడం వల్ల ఆనంద వికాసం ఏదైతే ఉన్నదో అదే ఆ జ్యోతి అయిందనమాట. అటువంటి దివ్యమైనటువంటి జ్ఞానదీపాన్ని స్వామి, ఓ నారాయణ నీకు సమర్పిస్తున్నానయ్యా అని ఈయన చెప్తూ ఉంటే, ఆ మూడవ యోగి అయినటువంటి పేయాళ్వారు వారేం చెప్పారంటే, తిరుక్కండేన్ పొన్మేని కండేన్ అనేటువంటి ఆ దివ్యమైనటువంటి దాంట్లో సిరిగంటి చెన్ను మించిన మేనుగంటి గరమొప్పు వదన వికాసంబుగంటి అంటూ మొదలుపెట్టారు. దానికి సంస్కృతానువాదం కూడా మనకు లభిస్తున్నది. తార్క్షాధిరూఢం తడిదంబుదాభం అంటే సాక్షాత్తుగా గరుడ వాహనుడై కనబడ్డాడట ఆయన, ఈయనకి మూడవ యోగికి. అంతేకాకుండా తడిదంబుదాభం ప్రకాశించేటువంటి చక్కటి మెరుపు వర్ణంలో ఆయన ఆ మెరుపులతో కూడినటువంటి అంబుదం అంటే నల్లటి నీలిమేఘం ఎలా అయితే ఉన్నదో అలా ఉన్నాడట. లక్ష్మీధరం వక్షసి పంకజాక్షం, లక్ష్మీధరుడైనటువంటి వాడు సాక్షాత్తు వక్షస్థలంలో అమ్మవారిని లక్ష్మీదేవిని తనకు నిత్య నివాస స్థానంగా తన వక్షస్థలాన్ని ఆ అమ్మవారికి ఇచ్చి అమ్మవారిని ఎదలో నిలుపుకున్నటువంటి ఆ దివ్యమైనటువంటి దేవదేవుడు. వక్షసి పంకజాక్షం, పంకజముల వలె అతి దీర్ఘములైనటువంటి కన్నులతో శోభిల్లేటువంటి స్వామి. హస్తద్వయీ శోభిత శంఖచక్రం, రెండు చేతులలో కూడా శంఖచక్రాలను ధరించినటువంటి స్వామి. విష్ణుం దయాబ్దిం దదృశుస్తమాద్యం, దయాసాగరుడైనటువంటి ఆ స్వామిని ఆ మూవరు కూడా చూశారట. ఆజానుబాహుం కమనీయగత్రం పార్శ్వద్వయీ శోభిత భూమి నీళం పీతాంబరం భూషణ భూషితాంగం చతుర్భుజం చందన రూక్షితాంగం. ఆజానుబాహు అయినటువంటి ఆ కమలపత్రముల వలె దీర్ఘమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు, కమనీయమైనటువంటి శరీర శోభతో భాసిల్లేటువంటి వాడు, తన యొక్క ఇరువైపులా కూడా ఒక పక్కన భూమిని ఇంకో పక్కన నీలాదేవిని ధరించి తన యొక్క దివ్యమైన దర్శనాన్ని భక్తులందరికీ కూడా ప్రసాదిస్తున్నటువంటి వాడు. పీతాంబరుడు, నానా విధములైనటువంటి ఆభరణములతోటి అలంకరింపబడినటువంటి మహత్తరమైన దివ్యమైనటువంటి ఆకృతి కలిగినటువంటి వాడు. అటువంటి ఆ స్వామిని వీరు దర్శిస్తున్నారు అని చెప్పారు. దీపానికి మనం చూస్తున్నాం దివ్యమైనటువంటి రెండు జ్యోతులు అక్కడ కనబడుతున్నాయి, ధర్మ జ్ఞానాల్లాగా వెలుగుతున్నాయి. లోకంలో ధర్మము జ్ఞానము ప్రకాశిస్తున్నంత వరకు లోకం ధరింపబడి ఉంటుంది, ప్రకాశవంతంగా ఉంటుంది. అక్కడ దీపానికి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది. ఆ శక్తి ప్రపంచంలో మరి ఏ ఇతర పదార్థానికి కూడా మనకి కనబడదు. అంధకారాన్ని పటాపంచలం చేయడం అనేటువంటిది దీపానికి ఉండేటువంటి శక్తి. ఆ చీకటిని పోగొట్టే అద్భుత శక్తి ఏ ఇతర పదార్థాల్లో కూడా మనం చూడలేం. కాబట్టే దీపాన్ని మనం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి మనం అర్చిస్తూ ఉంటాం. అటువంటి లక్ష్మీ స్వరూపమైనటువంటి దీపాలతోటి స్వామివారికి అలంకారములను జరిపి ఈ దివ్యమైనటువంటి ఈ తిరుమల ప్రాంగణం అంతా దీప సమన్వితంగా విరాజిల్లుతూ ఉంటే, ప్రకాశిస్తూ ఉంటే ప్రతి భక్తుని యొక్క హృదయం ఒక దీపమై వెలుగుతూ ఉంటుందన్నమాట. ఇది కార్తీక దీపోత్సవంలో ఉండేటువంటి ఆంతర్యం. అందుకని దీపానికి మనం నమస్కరిస్తున్నామంటే లక్ష్మీదేవికి, నారాయణునికి మనం ప్రణమిల్లుతున్నామని చెప్పేసి. కనుకనే ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరంజ్యోతి. ఆయన లౌకికమైనటువంటి సమస్త జీవులను కూడా చైతన్యపరచగలిగినటువంటి దీపస్వరూపిణి లక్ష్మీదేవి. అందుకని వారిరువురికి మనం ప్రణమిల్లుతున్నామంటే అది సాక్షాత్తు ఆ దీపాలకు ప్రణమిల్లుతున్నామంటే సాక్షాత్తు ఆ జగజ్జననీ జనకులైనటువంటి లక్ష్మీనారాయణులకు మనం ప్రణమిల్లుతున్నామని మనం గమనించాలన్నమాట. ఈ విధమైనటువంటి దీపానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం మనసులో పెట్టుకుని ఏ పుణ్యకార్యం మొదలుపెట్టినా సరే, ఏ విధమైనటువంటి దివ్యమైనటువంటి సంకల్పంతో మనం పూజా కార్యక్రమాన్ని ప్రారంభించినా సరే దీపాలనే వెలిగిస్తూ మనం ప్రారంభించడం అనేది గమనిస్తాం. దీపారాధన చేయకుండా ఏ పుణ్యకార్యం లేదు. దీపానికి ఉన్నటువంటి మరొక విశేషం ఏంటంటే అది ఎప్పుడు కూడా ఊర్ధ్వ దృష్టితో వెలుగుతుంది
మనం గమనించినట్లయితే అక్కడ ఉండేటువంటి దీప కళికలను చూడండి, అవి పైకే రెపరెపలాడుతూ చక్కగా ఊర్ధ్వముఖంగా వెలుగుతున్నాయన్నమాట. దీపం ఎప్పుడు కూడా అధోముఖంగా వెలగదు. అదేవిధంగా మనం కూడా ఊర్ధ్వ దృష్టి కలిగి ఉండాలి. ఆ దృష్టి జ్ఞాన దృష్టి అయి ఉండాలి, ప్రకాశవంతమైనటువంటి దృష్టి అయి ఉండాలి. ఆ దృష్టి దైవ దృష్టి అయి ఉండాలి. దైవం మీద మన యొక్క మనస్సును నిలపాలి అనేటువంటిది ఈ దీపములు మనకు చెప్పేటువంటి బోధన అన్నమాట. కనుక సాక్షాత్తు మన యొక్క హృదయం ఎప్పుడు కూడా అధోముఖమై ఉండకూడదు. మన యొక్క హృదయం భూమిలో ఉండేటువంటి సౌఖ్యాలను, ఇతర విధములైనటువంటి సుఖాలకు ఆలవాలమైనటువంటి ఈ సంసార సాగరంలో మునిగిపోయేందుకు ప్రయత్నించకూడదు. మన యొక్క హృదయం, మన చిత్తం ఎప్పుడు కూడా అటువంటి దీప కళికలలాగా ఉండాలి. చూడండి, అక్కడ ఆ బలిపీఠానికి పరితః ఎన్ని రకాలైనటువంటి జ్యోతులు అలంకరింపబడి ఉన్నాయో, ప్రతి దీపకళిక కూడా ఎంతో ప్రకాశవంతంగా వెలుగుతూ తనలో ఉండేటువంటి చమురును ఇంధనంగా చేసుకుని వెలుగుతున్నాయి అవి. అదేవిధంగా మనం కూడా మన మనస్సులో ఉండేటువంటి భావాన్ని, మన యొక్క దివ్యమైనటువంటి ఆలోచనల్ని, వీటన్నిటిని కూడా ఆ ఏకీకృతం చేసి వాటిని ఇంధనంగా చేసుకుని మనం ఏక లక్ష్యంతో మన యొక్క మనస్సును దీపకళికలాగా చేసి స్వామివారికి నివేదించుకోవాలి అనేటువంటిది ఈ కార్తీక దీపోత్సవంలో ఆంతర్యం. కాబట్టి మనం అందరం కూడా ఊర్ధ్వ దృష్టి కలిగి ఉండాలి, జ్ఞాన దృష్టి కలిగి ఉండాలి, దైవ దృష్టి కలిగి ఉండాలి. హరి నీ మాయా మహిమా సరవిదెలియ నన్ను కరుణించగదే, సరవిదెలియ నన్ను కరుణించగదే. హరి నీ మాయా మహిమా సరవిదెలియ నన్ను కరుణించగదే, సరవిదెలియ నన్ను కరుణించగదే. తలతును నా పాలి దైవమవని నీను, తలతును తల్లివి తండ్రివని. తలతును నా పాలి దైవమవని నీను, తలతును తల్లివి తండ్రివని. మలసి అంతలో మరతును తెలుతును, కలవలెనున్నది కడగనరాదు. మలసి అంతలో మరతును తెలుతును, కలవలెనున్నది కడగనరాదు. కలవలెనున్నది కడగనరాదు. హరి నీ మాయా మహిమా సరవిదెలియ నన్ను కరుణించగదే, సరవిదెలియ నన్ను కరుణించగదే. మొక్కుదు నొక పరి ముగినేలికవని, మొక్కుదు నీవాది మూలమని. మొక్కుదు నొక పరి ముగినేలికవని, మొక్కుదు నీవాది మూలమని. ఉక్కున గర్వించి ఉబ్బుదు సగ్గుదు, కక్కసమైనది కడగనరాదు. ఉక్కున గర్వించి
ఉబ్బుదు సగ్గుదు కక్కసమైనది కడగనరాదు కక్కసమైనది కడగనరాదు హరిహరి నీ మాయా మహిమా సరవిదెలియ నన్ను కరుణించగదే సరవిదెలియ నన్ను కరుణించగదే చూతును నీ మూర్తి సులభుడవనుచు చూతును జగములకు సోద్యమని చూతును నీ మూర్తి సులభుడవనుచు చూతును జగములకు సోద్యమని ఈతల శ్రీ వెంకటేశ నన్నేలితివి కౌతుకముదవెను కడగనరాదు ఈతల శ్రీ వెంకటేశ నన్నేలితివి కౌతుకముదవెను కడగనరాదు కౌతుకముదవెను కడగనరాదు హరిహరి నీ మాయా మహిమా సరవిదెలియ నన్ను కరుణించగదే హరిహరి నీ మాయా మహిమా సరవిదెలియ నన్ను కరుణించగదే సరవిదెలియ నన్ను కరుణించగదే మమ్మల్ని కరుణించమంటూ సమస్త భక్తులు కూడా ఆ స్వామివారిని వేడుకోవలసినటువంటి సమయం ఈ దీపోత్సవ సందర్భం. బింబాధరం కుంద సమానదంతం శరన్నిశానాథ సమాన వక్త్రం నీలాలకం దివ్య కిరీట జుష్టం కర్ణద్వయే శోభిత కుండలాఢ్యం. ఆ స్వామి రూపమే సమస్త జగత్తులకు కూడా వెలుగునీయగలిగినటువంటి పరంజ్యోతి స్వరూపం అది. ఆయన యొక్క ఆభరణములు కూడా అటువంటివి. అటువంటి ఆభరణములను ధరించినటువంటి ఆ స్వామివారు బింబాధరం, ఆయన యొక్క అధరద్వయం చక్కగా రెండు దొండపండ్లులాగా ఎర్రనైనటువంటి కాంతులను ఈనుతూ ఉన్నాయట. అలాగే కుంద సమానదంతం, ఆయన యొక్క పలువరస చక్కగా వికసించినటువంటి మల్లెల యొక్క తెల్లని కాంతులను అనుకరిస్తూ కాంతులను వెదజల్లుతూ ఉన్నాయన్నమాట. అలాగే శరన్నిశానాథ సమాన వక్త్రం, శరత్కాలపు పౌర్ణమి నాటి పూర్ణచంద్రుని యొక్క బింబము ఎంత ప్రకాశవంతంగా లోకాలకు అన్నిటికీ కూడా వెలుగులను అందిస్తూ ఉంటుందో అంత చక్కటి వెలుగులను అందిస్తూ ఉండేటువంటి అందమైనటువంటి మోము. ఆ పున్నమి నాటి చందమామని చూస్తే అందరికీ ఆనందం. అటువంటి దివ్యమైనటువంటి వదనారవింద సహితమైనటువంటి నారాయణుని యొక్క ఆ దివ్య వదనాన్ని చూసినటువంటి ఈ ఆళ్వార త్రయం, యోగి త్రయం ఎవరైతే ఉన్నారో సర్వయోగి, భూతయోగి, మహాయోగి, వీరి యొక్క ఆనందం కూడా అవధులు లేకుండా అంతే విధంగా ఉన్నది. అందుకని పేయాళ్వారు వారి యొక్క పాసురాలకు అనువాదమైనటువంటి ఈ సంస్కృత శ్లోకంలో చెప్పబడినటువంటిది అది శరన్నిశానాథ సమాన వక్త్రం అని. నీలాలకం, చక్కటి నీలి రంగులో కాంతులను వెదజల్లుతూ ఉండేటువంటి అలకలు, అంటే అవి ఆయన యొక్క కేశపాశములన్నమాట. దివ్య కిరీట జుష్టం, సమస్త లోకాధినాథుడైనటువంటి ఆ స్వామివారి యొక్క నానా రత్న ఖచ్చితమైన సువర్ణ భూయిష్టమైన సువర్ణమయమైనటువంటి కిరీటం ఏదైతే ఉన్నదో ఆ కిరీటపు కాంతులు ఉదయభానులు 1000 మంది కలిస్తే ఎంత కాంతి వస్తుందో ఆ కాంతికి సమానమైనటువంటి కాంతులను వెదజల్లుతూ ఉండేటువంటి కిరీటం. అటువంటి కిరీటాన్ని ధరించినటువంటి స్వామి
ఆ పైన కర్ణద్వయే శోభిత కుండలాఢ్యం, అదితిదేవి ప్రసాదించినటువంటి ఆ కుండల ద్వయములు, మకర కుండల ద్వయములు, అవి శోభాయమానంగా ఆయన యొక్క చెవులకు వేలాడుతూ ఉన్నాయన్నమాట. అటువంటి దివ్యమైనటువంటి కుండలాలతోటి భాసిల్లేటువంటి వదనంతో ఆ స్వామివారు అందరికీ కూడా దర్శనమిస్తున్నారు. రత్నాంగదం మౌక్తిక దివ్యహారం, చక్కటి అంగదములు అంటే కేయూరములని మనం అంటాం, భుజకీర్తులన్నమాట. అవి రత్న ఖచ్చితములైనటువంటి అంగదములు. మౌక్తిక దివ్యహారం, దివ్యమైనటువంటి ముత్యాలహారం. ఆ పైన కటితటీలంబిత హేమసూత్రం, కటిపర్యంత వ్యాప్తమైనటువంటి బంగారు యజ్ఞోపవీతం. రత్నాంగుళీయం మణికంకణాఢ్యం, నానా విధములైన రత్నములు పొదగబడినటువంటి దివ్యమైనటువంటి అంగుళములు 10 వ్రేళ్లకు కూడాను. ఆ విధమైన అంగుళీయాలతోటి ప్రకాశిస్తూ ఉన్నదన్నమాట. మణికంకణాఢ్యం, మణులు పొదగబడినటువంటి కంకణములు. మాణిక్య మంజీర సమృష్టపాదం, పాదాలకు కూడా మాణిక్యాలు పొదగబడినటువంటి మంజీరములు, కాలిగజ్జలు అనమాట. వాటిని ధరించారట ఆయన. మందారమాలాంచిత కేశబంధం, దివ్య వృక్షాలలో, పంచవిధములైనటువంటి దివ్య వృక్షాలలో, పారిజాతాదులలో ఒకటైనటువంటి మందార వృక్షం యొక్క పుష్పములు ఏవైతే ఉన్నాయో ఆ పుష్పములతోటి రచింపబడినటువంటి మహత్తరమైనటువంటి మాలికతోటి కేశజాలాన్ని అలంకరించారట. ఆ పైన మందారమాలాంచిత కేశబంధం శ్రీకౌత్సుభోద్భాసిత కంఠదేశం, కంఠంలో కౌస్తుభమణి, అది సమస్త జీవుల యొక్క చైతన్యం ఏదైతే ఉన్నదో దాన్ని కౌస్తుభమణిగా ఆయన ధరించారని భాగవతం చెప్తున్నటువంటి విషయం. శ్రీవత్స చిహ్నం, జీవ చైతన్యం కౌస్తుభమైతే జీవ చైతన్య ప్రభ శ్రీవత్సం అంటే ఆయన యొక్క వక్షస్థలంలో ఉండేటువంటి పుట్టుమచ్చ కనుక ఆ పుట్టుమచ్చ కమనీయ వేషం, అటువంటి దివ్యమైనటువంటి ఆ ఆభరణములతో వెలుగొందేటువంటి కమనీయమైనటువంటి వేషంలో స్వామివారు కనబడుతున్నారు అని చెప్పేసరని ఈ మహాయోగి యొక్క భావన అన్నమాట, పేయాళ్వారు వారి యొక్క భావన. ఇటువంటి భావనలతో కూడినటువంటి ఇంకా ఆయన చెప్తున్నారన్నమాట. అప్రాకృతం దివ్యమనంత రూపం సద్యోగి గమ్యం గుణ సంవియోగి, ఆయన ప్రాకృత జగత్తులో ఉండేటువంటి జీవరాశుల బద్ధుడైనటువంటి వారు కాదు. ఆయన సమస్త జీవరాశులని చైతన్యపరచగలిగినటువంటి మూలభూతమైనటువంటి చైతన్య స్వరూపం ఆయన. అంతేకాకుండా దివ్యమనంత రూపం, మిగిలిన రూపాలను అన్నిటికీ కూడా అంత ఉన్నది. కానీ ఈయనకు కొలవడానికి వీరుడైనంత అత్యతిష్ట దశాంగులం అని చెప్పేసరని ప్రపంచమంతా ఎంత విస్తృతంగా ఉన్నదో ఆ జగత్తు కంటే మించినటువంటి స్వరూపం అన్నమాట ఆయన. సద్యోగి గమ్యం, యోగులు మాత్రమే దర్శించగలిగినటువంటి రూపం. గుణ సంవియోగి, సత్వరజస్తమస్సులనేటువంటి గుణముల యొక్క యోగం మనకు లేనప్పుడు మాత్రమే ఆ వియోగ దశలో మనం దర్శించగలం అన్నమాట. అత్యద్భుతం కోటి రవి ప్రకాశం, అద్భుతాద్భుతమైనటువంటి స్వరూపం అది. కోటి రవి ప్రకాశం, కోటి సూర్య ప్రకాశమైనటువంటి రూపం. అనుత్తమం యత్సనకాద్యగమ్యం, సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతాదులు కూడా దర్శించడానికి వీక్షించడానికి శక్యం కానటువంటి మహత్తరమైనటువంటి రూపం అని అక్కడ ఆ రూపాన్ని గురించి ప్రస్తావించారు, ప్రశంసించారు. ఆదిమూలమే మాకు అంగరక్ష, ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష. ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష. మాకు అంగరక్ష, మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష.
పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష భూమి దేవి పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష జలధిశాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష ఆమని జలధిశాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష మాకు భూమి రక్ష మాకు జలరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మ్రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు దాకకుండా అగ్ని రక్ష మ్రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు దాకకుండా అగ్ని రక్ష వాయుసుతు నీలినట్టి వనజనాభుడే మాకు వాయువందు కందకుండా వాయురక్ష వాయుసుతు నీలినట్టి వనజనాభుడే మాకు వాయువందు కందకుండా వాయురక్ష మాకు అగ్నిరక్ష మాకు వాయురక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష సశ్రీకాయ శ్రీపతయే శ్రియానస వియుజ్యతే ఆకాశదీపవంశస్తు వింశద్హస్తోత్తమో భవేత్. ఆ విధంగా ఈ కృత్తిక అగ్ని నక్షత్రమైనటువంటి కృత్తికా యుక్తమైనటువంటి ఈ పూర్ణిమ నాడు ఈ విధమైనటువంటి దీపోత్సవాన్ని దర్శించిన, దీపోత్సవంలో మనం పాల్గొన్న, దీపోత్సవ విశేషాలను మనం ఆలకించిన, ముఖాముఖి మనం చక్కగా సంలాపాలు చేస్తున్నప్పటికీ కూడా వీటన్నిటి వల్ల నారాయణుడు సశ్రీకుడై అంటే శ్రీయాసమేతుడైనటువంటి ఆ నారాయణుడు మన ఇంట్లో నిత్యం కొలువు ఉంటాడట. అందుకని వైరాగ్యతైల సంపూర్ణే భక్తివర్తి సమన్వితే ప్రబోధపూర్ణ పాత్రేతు జ్ఞప్తి దీపం విలోకయేతు. భౌతికమైనటువంటి ఈ దీపాలను మనం వెలిగించేటువంటి సమయంలో మనం భావించవలసినటువంటిది ఏమిటంటే, చక్కగా ఆ మేళ తాళాలతో అందరూ వచ్చి ఈ దీపోత్సవంలో పాల్గొనేటువంటి ఈ సమయంలో మనం వైరాగ్యతైల సంపూర్ణి లోకం పట్ల మమకారరహితమైనటువంటి భావనతోటి ఆ వైరాగ్యం అనేటువంటి తైలంతో కూడినటువంటి ప్రబోధపూర్ణ పాత్రే. ప్రబోధము అంటే మనను ఉద్ధరించేటువంటిది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే, ఆ శ్రీనివాసుడే అనేటువంటి భావన ఆ ప్రబోధం. అటువంటి ప్రబోధ పాత్రలో ఈ వైరాగ్య తైలాన్ని ఉంచుకొని భక్తివర్తికతోటి
మనం భక్తిని ఒత్తికగా చేసి జ్ఞప్తి దీపం విలోకయేత్, ఆ సాక్షాత్తు నారాయణుడు ఒక్కడే మనకు ఆధారం ఉండేటువంటి ఆ జ్ఞప్తిని దీపంగా చేసి మనం నివేదనం చేయాలట. ఇటువంటి దివ్యమైనటువంటి చైతన్యవంతమైనటువంటి కార్తీక దీపోత్సవం ఎంతో మహోత్సాహంగా సమస్త భక్త జనానీకం చేత, అదేవిధంగా వైష్ణవోత్తములు అర్చకోత్తములు అందరి చేతులలో, ప్రతి వారి యొక్క చేతిలో ఒక మృత్తికా దీపం చక్కగా అంటే మట్టి ప్రమిదలలో వెలిగింపబడినటువంటి గోఘృతంతో కూడినటువంటి దివ్యమైనటువంటి జ్యోతులు ప్రకాశిస్తూ ఉన్నాయి. ప్రతి జ్యోతి కూడా భక్తుల యొక్క హృదయంలో స్వామివారి పట్ల ఉండేటువంటి భక్తికి ప్రతీకలై ఉన్నాయన్నమాట. ఆ స్వామి యొక్క ఆ దివ్యమైనటువంటి భావాన్ని మన మనస్సులో నిలిపేటువంటివి. సరసిజనిలై సరోజహస్తే ధవళ తమాంసుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం అని ఆ ప్రతి కళికలో కూడా మనం లక్ష్మీదేవి యొక్క మహత్తరమైనటువంటి రూపాన్ని దర్శించుకుంటూ ఈ కార్తీక దీపోత్సవ వేళ మనం ధన్యులం కావలసినటువంటి విషయం అన్నమాట. కనుకనే ఛత్రచామరాల మధ్యలో చక్కగా ఆ దీప కళికలన్నింటినీ కూడా వారు తీసుకొస్తున్నారంటే వాటిలో భగవత్ స్వరూపాన్ని దర్శిస్తున్నారు. భగవత్ స్వరూపమే దీపము అనేటువంటి ఆ భావాన్ని సమస్త జగత్తులలో తెలియజేయడం కోసం అని చెప్పేసి ఈ కృత్తికా నక్షత్రయుక్తమైనటువంటి పున్నమి నాడు ఈ రోజున మనకు ఈ దివ్యమైనటువంటి కార్తీక దీపోత్సవంలో ఈ విధంగా దీపాలను స్వామివారికి నివేదించడం అనేటువంటిది, దీపస్వరూపమే స్వామివారిని మనందరికీ కూడా ప్రకటించడం అనేటువంటిది ఇది గమనార్హమైనటువంటి విషయం. ఇది కనుకనే మనం ఆ దామోదరాయ నభసి తులాయాం లోలయా సహా ప్రదీపంతే ప్రయచ్చామి నమోనంతాయ వేధసే. మనం ఆ దామోదరునికి చక్కగా ఆ శ్రీనివాసునికి, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, ఆ శ్రీ మహావిష్ణువుకి మనం ఈ దీపాలను ఈ కార్తీక పూర్ణిమ నాడు అంటే కృత్తికా పూర్ణిమ నాడు కార్తీక దీపోత్సవ వేళ మనం కనుక నివేదించినట్లయితే అవన్నీ ఏమిటంటే ప్రదీపంతే ప్రయచ్చామి నమః అనంతాయ వేధసే. సమస్త జగత్తులకు కూడా ఆధార స్వరూపమైనటువంటి నీవు పరబ్రహ్మ స్వరూపానివి. నీ యొక్క దివ్యమైనటువంటి ఈ దీపం ఏదైతే ఉన్నదో ఆ దీపం నీ యొక్క జ్యోతియే నా మనస్సులో వెలుగుతున్నదయ్యా. ఆ వెలుగుతున్నటువంటి జ్యోతిని ఈ మృత్తికా ప్రమిదల ద్వారా నేను నీకు సమర్పిస్తున్నాను అని చక్కగా దివిటీల వెలుగులు కూడా ఈ దీపకాంతులకు జోడై చక్కగా ఆ ధ్వజస్తంభపు ఆ పరితః ప్రాంతాలన్నీ కూడా అధికారి గణాలతోటి, అర్చకోత్తములతోటి, జియంగార్లతోటి, ఇతర సేవకా గణాలతోటి, ఛత్రాలను శ్వేత ఛత్రాలను ధరించినటువంటి ఆ సేవకులతోటి, సేవక గణాలతోటి భాషలతో ఉన్నాయి, ప్రకాశిస్తూ ఉన్నాయి. ఒక దివ్యమైనటువంటి సందర్భం ఇది. మనందరికీ కూడా ఆనందప్రదాయకమైనటువంటి సందర్భం ఇది. మన యొక్క ఈ తిరుమల తిరుపతి దేవస్థానాలకు శ్రీ కార్యనిర్వహణాధికారి వారి యొక్క సమక్షంలో ఈ మహత్తరమైనటువంటి ఈ దీపోత్సవం జరుగుతూ ఉండడం అనేటువంటిది మనం చూడదగినటువంటి విశేషం ఇది. కనుక ఇంత మహత్తరమైనటువంటి ఈ సమయంలో లక్ష్మీ స్వరూపంగా, నారాయణ స్వరూపంగా మన యొక్క అంతర్గతమైనటువంటి నారాయణాంశ అయినటువంటి దివ్య చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్య కాంతిగా మనం భావిస్తూ మనం ఆ దర్శించుకోవాలి, ప్రణమిల్లాలి. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వీక్షించారు కదా కలియుగ వైకుంఠం తిరుమలలో జరిగిన కార్తీక దీపోత్సవ వైభవాన్ని. ఆ శ్రీ వెంకటేశ్వరుని కృపా కటాక్షములు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.